మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. క్యాన్సర్ రాకముందు మనకి ఏమైనా వార్నింగ్ సైన్స్ ఉన్నాయా లేదా అన్నటువంటి ఈ క్వశ్చన్ అన్నది డాక్టర్స్ కి ఒకటే పరిమితం కాదు, అందరూ జనరల్ పబ్లిక్ అందరికీ తెలియవలసిన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనేది ఏ బాడీ పార్ట్ లో అయినా రావచ్చు, హెడ్ టు టో. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో వచ్చే పార్ట్ నుంచి మనకు ఏ సిమ్టమ్స్ వస్తాయి అనేది మనం డిరైవ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మన బాడీ ఎలా ప్రవర్తిస్తుంది, మనం నార్మల్ గా ఎంత తినగలుగుతున్నాము, ఎంత ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నాము, నార్మల్ గా పడుకోగలుగుతున్నామా లేదా అనేది మనకే తెలుసు. ఈ నార్మల్ నుంచి ఏదైనా అబ్నార్మాలిటీ ఒక 3 to 4 వీక్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇది ఒక క్రానిక్ సిమ్టమ్ అంటారు. దీన్ని మనం ఎప్పుడూ కూడా ఇగ్నోర్ చేసుకోకూడదు. అది బాడీలో ఏ ఆర్గన్ అయినా ఉండొచ్చు. ఉదాహరణకు మనకు ఒక చపాతి కొంచెం రైస్ తినగలుగుతున్నాము డైలీ, సో తరతరాలుగా చాలా సంవత్సరాల నుంచి అంతే తింటున్నాం అనుకోండి. సడన్ గా ఒక 1-2 months నుంచి మనం తక్కువ తింటున్నాము, కొంచెం తింటున్నా కానీ ఫుల్ అవుతుంది అంటే అది స్టమక్ క్యాన్సర్ ఒక సైన్ ఉండొచ్చు. మనం నార్మల్ గా బాత్రూమ్ వెళ్తున్నప్పుడు డైలీ మార్నింగ్ ఫ్రీగా మోషన్ వస్తుంది, అది చాలా సంవత్సరాల నుంచి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆఫ్ లేట్ ఒక 1-2 months నుంచి బ్లడ్ వస్తుంది, లేదంటే చాలా కాన్స్టిపేషన్ అంటే చాలా డిఫికల్టీతో మోషన్ వెళ్తుంది అంటే అది ఇంకొక సైన్, కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ సైన్. మనం స్నానం చేసేటప్పుడు మన బాడీ ఎలా ఉంటుంది, ఎక్కడైనా గడ్డలు ఉన్నాయా లేదా అన్నది మనకు అందరికీ తెలుసు. ఏదైనా చిన్న గడ్డ వచ్చింది అనుకోండి, అది 10 days నుంచి 20 days వరకు ఉంది, తగ్గిపోయిందంటే ఓకే. లేదు ఒక 3 weeks కంటే ఎక్కువ ఉందంటే దట్ ఈస్ అగైన్ ఎ సైన్. ఫీమేల్స్ లో, ఆడవాళ్ళలో బ్రెస్ట్ లంప్ అంటే రొమ్ములో వచ్చే లంప్ అన్నది వారికి స్నానం చేసేటప్పుడు తెలుస్తుంది. చిన్న గడ్డనే మనం ఇగ్నోర్ చేద్దామంటే అది పెద్దగా అయిన తర్వాత నార్మల్ స్టేజ్ అనేది దాటిపోవచ్చు. సో డెఫినెట్ గా ఏదైనా సైన్ కానీ సిమ్టమ్ కానీ 3 వారాల కంటే ఎక్కువ ఉందంటే ఇది ఖచ్చితంగా వచ్చి మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి ఒకసారి ఎవాల్యుయేట్ అయితే చేసుకోవాలి. సో బాడీ హెడ్ టు టో మనకు చెప్తుంది క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లోనే డిటెక్ట్ కావడానికి. అదే కాకుండా క్యాన్సర్ రాకముందు ప్రీ క్యాన్సర్ స్టేజ్ లో కూడా కొన్ని సైన్స్ అండ్ సింటమ్స్ ఉండొచ్చు. ఉదాహరణకు చాలా మంది స్మోకింగ్, డ్రింకింగ్, పాన్ చూయింగ్ అన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళ మౌత్ నార్మల్ గా ఉండదు, వైట్ ప్యాచెస్ కానీ రెడ్ ప్యాచెస్ కానీ కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ల్యూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా అంటారు. ఇది ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్. అదే మనము కొలనోస్కోపీ అంటే మన పెద్ద పేగుని ఎప్పుడైనా పరీక్ష చేసుకున్నామంటే ఆ కెమెరాలో మనకు చిన్న చిన్న పాలిప్స్ లాంటి గడ్డలు కనిపించవచ్చు. ఇది కూడా ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఉండొచ్చు. సో ఇలా బాడీలో ప్రతి ఒక్క పార్ట్ కి దేర్ ఆర్ సమ్ కండిషన్స్, అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మనం క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేసి మనం క్యూర్ చేయగలం. అదే మనం ఇప్పుడు గొంతులో ఏదైనా గడ్డ అనుకోండి, మోస్ట్లీ అదే థైరాయిడ్ గడ్డ అనుకుంటాం. అది అందరికీ తెలుసు, థైరాయిడ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అని. కానీ థైరాయిడ్ లో కూడా 2 రకాల ప్రాబ్లమ్స్. ఒకటి హార్మోనల్ ప్రాబ్లం. హార్మోనల్ ప్రాబ్లమ్ కి మోస్ట్లీ సర్జరీ అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, నార్మల్ టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ కొంతమందిలో నెక్ రీజియన్ లో కొంచెం గడ్డలు ఉండొచ్చు. సో థైరాయిడ్ గ్లాండ్ పెరిగినందువల్ల చాలా మంది గాయిటర్ అంటారు. 80% ఈ థైరాయిడ్ గడ్డలు క్యాన్సర్ కాకపోయినా ఖచ్చితంగా మనం డాక్టర్ గారి దగ్గరకు వచ్చి అల్ట్రాసౌండ్ చేయించుకొని అవసరం పడితే ఒక నీడిల్ టెస్ట్ చేసుకొని అది క్యాన్సరా కాదా నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మనకు క్లారిటీగా అది క్యాన్సరా కాదా అని తెలుస్తుంది. సో ఏదైనా ఒక గడ్డ నెక్ రీజన్ లో ఉన్నా కానీ మీరు డాక్టర్ ని సంప్రదించాలి. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా లేడీస్ లో రొమ్ములో, బ్రెస్ట్ లో ఏదైనా గడ్డ ఉంటే ఖచ్చితంగా వచ్చి మ్యామోగ్రామ్ ప్లస్ FNAC కానీ బయాప్సీ కానీ చేయించుకోవాలి. మన తినే ఆహారంలో ఏదైనా మార్పులు వచ్చాయి, మన డైజెస్టివ్ ట్రాక్ట్ లో ఏదైనా మార్పులు వచ్చాయి అనుకోండి, కొంచెం తిన్నా వామిటింగ్ లాగా అనిపిస్తుంది, కొంచెం తిన్నా ఫుల్ గా అనిపిస్తుంది అంటే అది ఎర్లీ సెసైటీ అంటారు. అంటే కొంచెం తీసుకున్నా కానీ ఫుల్ అయిపోయిన ఫీలింగ్, అది స్టమక్ క్యాన్సర్ కి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండ్ ఇట్ ఈస్ అ సైన్ అండ్ సిమ్టమ్. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, చాలా ఇయర్స్ గా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. మా ఫ్రెండ్స్ కూడా తీసుకుంటున్నారు, మా రిలేటివ్స్ కూడా తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకుంటున్నాను, ఏమి కాదు అనుకుంటారు. కానీ ఆల్కహాల్ అనేది మనకు ఈజీలీ అవైలబుల్ పాయిజన్. మనకు జనరల్ గా పాయిజన్ అనేది అంత ఈజీగా దొరకదు మనం వెళ్ళి ఎత్తుకున్నాం. కానీ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో ఏ పాయిజన్. మనం తీసుకున్నప్పుడు అది బాడీలో ఎఫెక్ట్ చేయని ఆర్గన్ అంటూ లేదు. అండ్ ద మోస్ట్ కామన్ ఆర్గన్ అది ఎఫెక్ట్ చేసేది లివర్. లివర్ లో సైలెంట్ గా ఇట్ యూజువలీ లీడ్స్ టు లాట్ ఆఫ్ చేంజెస్. లివర్ సిరోసిస్ అంటారు. ఈ సిరోసిస్ సెట్ ఇన్ అయిన తర్వాత లివర్ ఫెయిల్యూర్ అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ లివర్ ఫెయిల్యూరే కాదు, అది లివర్ సిరోసిస్ క్యాన్ లీడ్ టు క్యాన్సర్ యాజ్ వెల్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి.